ఇప్పుడు బీజేపీ సారీ టీడీపీ జనసేన పొత్తు అనేది ఉంది కదా, టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడం మంచిదేనంటారా? దాని గురించి మాట్లాడేంత అంటే ఇది నాకు లేదు. ఓకే ఓకే అంటే మంచిదా కాదని అంటే ఎవరికి బెనిఫిట్ ఎక్కువ ఉంటుందని, అంటే జనసేనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుందా టీడీపీకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనుకున్నారు పొత్తు కలవడం వల్ల? ఇప్పుడు రెండు కలవడం వల్ల రెండింటికి బెనిఫిట్ ఉంటుంది. ఓకే, ఇద్దరు ఓట్ బ్యాంకు ఈక్వల్ అని అంటారా? లేదు, ఈక్వల్ లేదు. ఓకే, టీడీపీకి ఓట్ బ్యాంకింగ్ ఉంది, కాకపోతే జనసేన ఓట్ బ్యాంకింగ్ కలవడం వల్ల టీడీపీకి కూడా ప్లస్ అవుతుంది, ఎక్కువ సీట్స్ గెలిచే అవకాశం. టీడీపీకి అయితే అధికారంలోకి రావడానికి బెనిఫిట్ ఎక్కువ అవుద్దని అంటారు మీరు? అవును. ఓకే, ఇప్పుడు ఈ పొత్తు మీద వెళ్ళదు. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారనంటే వీళ్ళిద్దరే కాకుండా మోడీ సపోర్ట్ కూడా తీసుకుంటారు. అంటే 2014 సిచ్యువేషన్ మోడీ సపోర్ట్ తీసుకుంటే మాత్రం వన్ సైడ్ గా 150 సీట్స్ కొట్టే ఛాన్సెస్ ఉంటదని అంటున్నారండి. అది నిజమంటారా? వాస్తవం కాదు. మోడీ సపోర్ట్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు. ఇంకో విధంగా చెప్పాలంటే అంతే. మోడీ ఏం చేశారు? ఓకే, అంటే అలానే కదండి. ఇప్పుడు 2019 నుంచి 2019 వరకు మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు ఉన్నారు, అలయన్స్ లో వచ్చారు. అతను ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు తిరుపతిలో ఉండి ఒకటి చేశారు, మనకి 5 years స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు అడిగితే 5 years కాదు 10 years ఇవ్వాలి, 10 years ఇస్తేనే రాష్ట్రం డెవలప్మెంట్ అయింది, 5 years లో ఏమవుతుంది అని చెప్పి మాట్లాడారు. ఇచ్చారా? తర్వాత ఇంకో చోట కూడా వైజాగ్ లోనే అనుకుంటా స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడింది, రాజధానికి కంప్లీట్ గా సపోర్ట్ చేస్తా అని చెప్పి మాట్లాడింది. ఏం చేశారు? వాళ్ళైతే చేయలేదంట. ఇప్పుడు ఫైనల్ గా అయితే 24లో ఏది రావాలని మీ అభిప్రాయం? నా అభిప్రాయం అయితే తెలుగుదేశం రావాలని చెప్పి అనుకుంటున్నాను. తెలుగుదేశం జనసేన పొత్తు అనేది ఓన్లీ ఫర్ డెవలప్మెంట్ పర్పస్. అదే డెవలప్మెంట్ పర్పస్ అయితే తెలుగుదేశం రావాలనుకుంటున్నాను. వైసీపీని అయితే అసలు చూడడానికి కూడా ఆలోచించరా? నేను 2019 ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశాను. ఓకే, ప్రజెంట్ మా బాబాయ్ వైఎస్ఆర్సీపీ తరఫున సర్పంచ్ కూడా. సర్పంచ్ మీది ఏ ఏరియా? నర్సరావుపేట కాన్స్టిట్యున్సీ. నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో మీరు వైసీపీకి లాస్ట్ సపోర్ట్ చేసి ఇప్పుడైతే మీరే వద్దు అనుకుంటున్నారు. ఒక్క రీజన్ చెప్పండి దేనికని? డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు నా సొంత లాభం కంటే నా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం నాకు. ఓకే, అంటే గవర్నమెంట్ అనేది అభివృద్ధి చెందితే ఆటోమేటిక్ గా మీరు కూడా ఇప్పుడు సింపుల్ అప్పులు చేసి రావటం కంటే మన రాష్ట్ర ఆదాయాన్ని పెంచితే బాగుంటది. ఓకే, రాష్ట్ర ఆదాయాన్ని పెంచి అభివృద్ధిలో తీసుకొస్తే బాగుంటది అని అంటారు. సింపుల్ అండి. ఆంధ్ర నుంచి తెలంగాణలో అంటే హైదరాబాద్ లో వర్క్ ఐటీ జాబ్స్ అయితేనేమో ఏమైనా జాబ్ చేసేవాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 40 to 50%, 50 to 60% ఉంటారు. సింపుల్ 40 to 50% అనుకుందాం. వీళ్ళు మినిమం ఆదాయం వచ్చేసి మినిమం 10 lakhs ఉంటుంది. యావరేజ్గా వేసుకున్నా, ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది, యావరేజ్గా ఒక్కొక్క మనిషికి 10 lakhs వేసుకుందాం. అలాగా 2 lakh members ఉన్నారు అనుకుందాం. 2 lakh members 10 lakhs అంటే ఒక 50,000 వరకు మినిమంలో మినిమం 1 year కి గవర్నమెంట్ కి ట్యాక్స్ పే అవుతుంది. 2 lakh members, 2 lakh into 50K చూడండి ఎంత వస్తుంది గవర్నమెంట్ కదా. అదే మన ఆంధ్రాలో అదే కంపెనీస్ ఉంటే వాళ్ళందరూ ఇప్పుడు నా ఇంటి దగ్గర నేను వర్క్ చేసుకోవడానికి చూస్తాను కానీ పక్కింటికి వెళ్ళి చేయడానికి ట్రై చేయను కదా. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే హైదరాబాద్ లేక ఆంధ్ర డెవలప్ అవుతుంది అనుకుంటున్నారా? అవ్వాలి. 5 to 10 years లో అవ్వాలని కోరుకుంటున్నా.